అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. అందరికీ సారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. చక్కగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అలాగే మాఘమాసంలో చతుర్దశి తిథిని అనుసరించి వచ్చేటటువంటి మహాశివరాత్రి పుణ్యకాల శివుని నామస్మరణతోటి అలాగే నారాయణ నామస్మరణతోటి అలాగే పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ, అలాగే అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణ, అలాగే సూర్యనారాయణ, ఇటువంటి ఫలప్రదమైనటువంటి అంటే మనకు మోక్షాన్ని ఇవ్వాలన్నా, ఒక కీర్తిని గడించాలన్నా, ఉత్తమమైనటువంటి స్థానం మనకు లభించాలన్నా, సంఘంలో ప్రత్యేకమైనటువంటి విలువ గౌరవం రావాలన్నా, పుత్రుడు పౌత్రుడు అంటే కొడుకు మనవడు వాళ్ళు పుట్టాలి, అలాగే వంశం అభివృద్ధి చెందడమే కాకుండా దేశం గర్వించదగ్గ బిడ్డలు మన ఇంట్లో పుట్టాలి అంటే అంతటి మహిమ ఏం చేస్తే అలా జరుగుతుంది అంటే శివుని అనుగ్రహం ఉంటే గనుక అటువంటి సంతానం మన ఇంట్లో కూడా కలుగుతుందని ఆశిస్తూ, ఇక భారత మాత ముద్దు బిడ్డలు అంటూ ఉంటారు కదా, భరత మాత గర్వించదగ్గ ముద్దు బిడ్డలు ప్రతి ఇంట్లోనూ అటువంటి పుత్రుడు పుట్టాలని, ఈ భారతదేశము సస్యశ్యామలం కావాలని, అందరికీ కొడుకులా ఉండేటటువంటి ఒక కుమారుడు కలగాలని, ఎలా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుడతాడు కదా, అధ్యక్షుడు అవ్వటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా కుమార సంభవంలో. అలాగే ఇవన్నీ జరగాలంటే శివుని అనుగ్రహం ఉండాలి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కదా. ఓం సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శివుడు ప్రేమగాను ఉండగలరు, రౌద్రంగాను ఉండగలరు. పార్వతీ పరమేశ్వరుల ప్రేమకు గుర్తుగా వారిద్దరికి వివాహం జరుగుతుంది కాబట్టి ఈ శివరాత్రిని మనం జరుపుకుంటూ ఉంటాము. అలాగే శివుడు లింగోద్భవము అంటే లింగ రూపంలో ఉద్భవించినటువంటి కాలము రాత్రి జాములో అలా మరి ఉద్భవించిన కారణంగా లింగోద్భవ సమయంలో శివరాత్రి పూజలు అనేవి ఎక్కువగా, రాత్రి పూజలు ఎక్కువగా విశేషము ఎక్కువగా జరుపుతూ ఉంటాము. పంచాక్షరి మంత్రానికి, లింగాష్టకానికి, అలాగే శివాష్టకానికి, అలాగే మరి మార్కండేయ పురాణానికి, శివ మహాపురాణానికి, అలాగే మత్స్య పురాణము, అలాగే గరుడ పురాణము, ఇలాగా మరి భగవద్గీత, భాగవతము ఇటువంటి ఏ పురాణాలైనా సరే అలా వల్లి వేస్తూ ఉండండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అనేటటువంటి శబ్దము, ఆ నామస్మరణ ఎక్కువగా మన ఇంట్లో కానీ లేదంటే తులసి కోట దగ్గర గాని అలా జపం చేస్తూ ఉండండి. లేదు మీకు ధ్యానం కుదరకపోతే శివాలయం వెళ్ళిపోయి చేసి 11 ప్రదక్షిణలు చేసి, శివుడు ఏకాదశ రుద్రుడు కాబట్టి ఈ ఏకాదశి తిథి అన్న 11 సంఖ్య అన్న శివునికి చాలా ఇష్టం కాబట్టి అక్కడ 11 ప్రదక్షిణలు చేసి అభిషేకం చేసి, అన్నాభిషేకము, రుద్రాభిషేకము, భస్మాభిషేకము. భస్మం అంటే శివునికి చాలా ఇష్టం. ఎప్పుడు శ్మశానంలో అలా ఉంటూ ఉంటాడు కదా, మరి అయ్యో నా బిడ్డలు ఇక్కడ బాధపడుతూ ఉంటారు, వీళ్ళు ఇలా ఒంటరిగా వదిలేయటం ధర్మం కాదు.